హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నాను. అండ్ ఒకటి ఏంటంటే ఇది ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనమాట. సో నేను మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. సో ఇది మనకు లైనింగ్ని సో మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. నేను చేస్తున్నాను చూడండి. సో కొంచెం నెమ్మదిగానే చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కుట్టు అటు ఇటు ఏం కదలకుండా వెళ్ళిపోకుండా అని చెప్పి. సో నెక్స్ట్ ఈ చివరి వరకు వచ్చేసిందండి చూడండి. అండ్ ఏంటంటే ఇది బ్లౌజ్ని నేను కొంచెం డిఫరెంట్గా కుట్టబోతున్నాను అండి. చూడండి, మీకు అర్థమవుతుంది, చివరిలో అర్థమవుతుంది ఇందులో డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఎంబ్రాయిడింగ్ బ్లౌజు ఇలా కుట్టడం దీని ప్రత్యేకత ఏంది అనేది మీకు చివరిలో అర్థమవుతుంది. సో నేను ఒకసారి అది మంచిగా కట్ చేసుకుంటున్నాను. సో మనకి ఏంటంటే షేప్ అనేది అవుట్ కావద్దండి, రౌండ్ షేప్ అనేది పక్కగా రావాలి. అండ్ చిన్న చిన్న కట్స్ ఇస్తున్నాను. సో కట్స్ ఎందుకంటే అది కరెక్ట్గా బ్యాక్ సైడ్ టర్న్ అవ్వడానికి, లైనింగ్ అనేది నీట్గా బ్యాక్ సైడ్ టర్న్ అవ్వాలంటే ఖచ్చితంగా కట్స్ పెట్టాలండి. కట్స్ పెడితేనే సో బ్యాక్ సైడ్ టర్న్ అవుతుంది అనమాట. చూడండి, నేను మీకు కట్స్ కూడా చూపిస్తున్నాను. అండ్ సో అది మొత్తం పల్టాయించేసాను, లోపలికి వేస్తున్నాను అది చూడండి. సో నీట్గా పెట్టుకుంటాను కొంచెం ఇది. సో మనం కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు అండి. ఐరన్ చేసుకుంటే మాత్రం ఇంకా నీట్గా అంటే నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకుంటే నీట్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో చూడండి, మొత్తం నీట్గా చేస్తున్నాను దీన్ని. చూడండి, ఇది మనకి ఫైనల్ లుక్ అనేది. సో నేను ఇట్లా చేశాను. సో పైకి ఒక కుట్టు కూడా వేయాలన్నమాట. కుట్టు ఏంటంటే మనకు అది లేవకుండా కొంచెం అనిగినట్టుగా అనిపించడానికి అని చెప్పి కుట్టు వేసుకోవాలి. కుట్టేస్తే కొంచెం నీట్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది ఫినిష్ అయిపోయింది, ఇది కంప్లీట్. సో నెక్స్ట్ ఏంటంటే మొత్తం బ్లౌజ్ అనేది అటాచింగ్ చేసుకుంటున్నాను నేను బ్లౌజ్కు. సో ఇదైతే ఓన్లీ ఫర్ బ్యాక్ పార్ట్ అండి. సో మనకు కామన్గా ఏంటంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి బ్యాక్ డిజైన్స్ అనేది ఏమి ఉండదండి, ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ ఎట్లా వస్తే అట్లా డైరెక్ట్ మనం దాన్ని కుట్టేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే నేను కొంచెం కొత్తగానే కుట్టానండి చూడండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఇట్లా మీరు లైక్ చేస్తేనే వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట, అందుకని చెప్పి. సో ఇది మనకు ఫైనల్గా ఏదైతే లైనింగ్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది చూడండి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను ఫ్రెండ్స్. సో అక్కడ ఏంటంటే అక్కడ స్పెషల్ ఏంటంటే నేను అక్కడ ఉక్సులు పెట్టాలన్నమాట. సో బ్యాక్ ఓపెన్స్, సో ఓపెన్ అనేది కూడా ఫుల్గా ఉండదు చూడండి. సో అక్కడ ఒక డిజైన్ వస్తుంది చిన్న సింపుల్గా అండ్ ఓపెనింగ్ అన్నమాట. చూడండి, నేను మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ఎట్లా ఏంటనేది. సో అది ఎంతవరకు కట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక స్టిక్ తీసుకోండి, స్టిప్ అండ్ క్లాత్, దాని కింద క్లాత్ అండ్ స్టిప్ తీసుకున్న తర్వాత నేను దాన్ని మార్కింగ్ చేశానండి. మార్కింగ్ కూడా ఎంత చేశాను అనేది చూపిస్తాను. 2 పెట్టేసుకున్నాను చూడండి, 2 పెట్టుకున్నాను మార్కింగ్. అండ్ 2 పెట్టుకున్న తర్వాత సో ఇది లైనింగ్ అండ్ స్టిప్ ఒకసారి మనం దానికి అటాచ్ చేసుకోవాలన్నమాట. సరే చూడండి, అటాచింగ్ చేసుకోవాలి చుట్టూ. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సో బ్లౌజుకు సంబంధించి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి. నేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి పోస్ట్ చేస్తుంటాను నెమ్మదిగా. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవ్వరు చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇది ఫినిష్ అయిపోయింది చూడండి, కుట్టేయడం అయితే ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో నేను అది కొంచెం కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనకి అది మధ్యలో కూడా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కూడా కటింగ్ పెట్టాలి కంపల్సరీ, ఎందుకంటే అది మనకు కటింగ్ చేస్తేనే సో లోపలికి వెళ్తుంది కాబట్టి క్లాత్. అండ్ అదొకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి, నేను అది చివర్లో కూడా సైడ్లకు మలుచుకొని కుట్టుకున్నాను.
అండ్ సేమ్ ఇది బ్యాక్ సైడ్ నెక్ ఫ్యాబ్రిక్ మీదకి తీసుకొచ్చాను చూడండి. అది ఇంతకుముందు కట్ చేసింది ఉంటుంది కదా, సో అది నేను స్ట్రైట్గా మిడిల్ పాయింట్ చూసుకున్నాను చూడండి. మిడిల్ పాయింట్ చూసుకొని పెట్టి దాన్ని మిడిల్కి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. సో చూడండి, నీట్గా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయిపోయినా కానీ మనకు బ్లౌజు రూపురేఖలు కూడా మారిపోవడం జరుగుతుంది. అందుకని చెప్పి కొంచెం నీట్గా నెమ్మదిగా చేయండి. సో ఇప్పుడు నేను మధ్యలో కట్టింగ్ పెట్టాలి కదా, అందుకని చెప్పి నెమ్మదిగా కట్ చేస్తున్నాను చూడండి. సో కట్టింగ్ అయిపోయింది ఫైనల్లీ. నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న కట్స్, ఎందుకంటే మనకు అది లోపలికి ఫోల్డ్ అవ్వాలి, లోపలికి వెళ్ళాలన్నమాట. సో అట్లా ఆ విధంగా సో లోపలికి ఫోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ దాని మీదకి వెళ్ళి మంచిగా ఒక 2 కుట్లు వేసుకొని వస్తున్నాను చూడండి. నిదానంగా చూస్తే, ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ ఉంది కదా, సూది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న చిన్న పోగులు దారాలు వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగానే చేస్తున్నా వర్క్ అనేది. చాలా అంటే చాలా నిదానంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. సో ఫినిష్ అయిపోయింది ఫైనల్లీ. ఇది బ్యాక్. సో నేను అక్కడ కింద చేసింది ఏంటంటే అది ఓపెనింగ్స్ పెట్టానండి. నేను అది మీకు వీడియోలో చూపించలేకపోయాను. సో ఎలా అనేది మీకు ఏదన్నా డౌట్ ఉంటేనైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అది మళ్ళీ మీకు ఇంకో బ్లౌజ్ కూడా అది మీకు వీడియో ఎలా ఏంటనేది చూపిస్తాను. సో అక్కడ అటాచింగ్ ఉంటుంది మనకి, నేను చిన్న డిజైన్ ఇచ్చాను కదా, అక్కడ అటాచింగ్ ఉండి ఇది మొత్తం ఓపెనింగ్ అనమాట. సో అక్కడ మనం ముక్సులు అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింది పట్టీలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. కింది మొత్తం వేరే క్లాత్ అటాచ్ చేసి కుట్టాను. సో ఫైనల్లీ లుక్ ఇది ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంది. ఇది ఇక్కడ మనకు ఉక్సులు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.